సో డబుల్ క్లిక్, సో యాక్షన్స్ క్లాస్తో డబుల్ క్లిక్ ఎలా చేయాలి, రైట్ క్లిక్ ఎలా చేయాలి చూద్దాం. ఓకే, ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి, ఫస్ట్ ఏం రాయాలి? ఫీచర్ ఫైల్ ఏంటి? డబుల్ క్లిక్. ఓకే, I navigate to demo URL for double click, then I perform double click and right click. Okay, I perform double click and right click. నెక్స్ట్ దీనికి స్టెప్ డెఫినేషన్ రాయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఏం చేయాలి చెప్పండి ఇక్కడ. చెప్పండి ఏం చేయాలి. ఫస్ట్ నావిగేట్ URL తీసుకోవాలి. ఎక్స్పర్ట్ అందులో తీసుకొని డబుల్ క్లిక్ ఐ నావిగేట్, ఫస్ట్ పేజ్ లోకి నావిగేట్ అవ్వాలి కదా. URL get URL. చెప్పండి ఏం రాయాలి ఇక్కడ. webdriver.get URL. ఓకే, webdriver.get URL. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇది, ఐ పర్ఫార్మ్ డబుల్ క్లిక్ అండ్ రైట్ క్లిక్. Control X, Control V, okay, so done. Set implementation. ఓకే, స్టెప్ ఇంప్లిమెంటేషన్ రాయాలన్నమాట. అందరికి తెలుసు కదా స్టెప్ ఇంప్లిమెంటేషన్ ఎలా రాయడం. మళ్ళీ చేసి మళ్ళీ మనము దాని గురించి స్టెప్స్ ఇంప్లిమెంట్ చేసేది ఇక్కడ. ఇది ఇంకా మళ్ళీ చెప్పట్లేదు అనమాట, ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. స్టెప్ ఇంప్లిమెంటేషన్ గ్లూ కోడ్ ఎలా రాయాలో తెలుసు కదా అందరికి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, పర్ఫార్మ్ డబుల్ క్లిక్ అని చెప్పారు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, వెబ్ డ్రైవర్ కామన్ ఫంక్షన్ డాట్ వెయిట్ ఫర్ ఎలిమెంట్ టు బి విజిబుల్. ఓకే, సో ఫస్ట్ దీనికి ఎక్స్పాత్ రాసుకున్నాం. డబుల్ క్లిక్,
టెక్స్ట్ రాసుకో. Okay, double click id equal to double click to control F double slash button nugget at the rate id equals to double click. Okay, 1 out of 1. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ రాస్తాం ఇది స్టెప్ ఇంప్లిమెంటేషన్ పేజ్ లో రాయాలి. ఓకే, Paste రా. రాసేసి కాపీ path equals to ఇది డబుల్ క్లిక్ బటన్. ఓకే, ఓకే నెక్స్ట్ రైట్ క్లిక్ కూడా రాయండి. రైట్ క్లిక్ ఎక్కడుంది, ఇది ఐడి ఈక్వల్ రైట్ క్లిక్ చూద్దాం. ఓకే, 1 out of 1. సో దీన్ని తీసుకోండి. రైట్ క్లిక్ బటన్, క్లిక్ బటన్. ఓకే, సో ఎక్స్పాత్ రాసేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ వెయిట్ ఫర్ ఎలిమెంట్ టు బి విజిబుల్ జనరిక్ సినారియో పేజ్ డాట్ ఏం చేయాలి, ఫస్ట్ డబల్ క్లిక్ డబుల్ క్లిక్ బటన్. ఇది ఎందుకు రాస్తున్నాం, అక్కడ కామన్ ఫంక్షన్ లో వెయిట్ రాసాం టైమింగ్. ఇక్కడ ఎక్స్ప్లిసిట్ వెయిట్ రాసాం కదా, ఇక్కడ థ్రెడ్ డాట్ స్లిప్ రాయట్లేదు చూడండి. ఎక్స్ప్లిసిట్ వెయిట్ రాసి మనం ఆ వెబ్ ఎలిమెంట్ కనపడేంత వరకు వెయిట్ చేస్తాం. ఇక్కడ ఇంకో ఫంక్షన్ రాద్దాం మనం. ఓకే, ఇంకో ఫంక్షన్ ఏంటంటే వెయిట్ ఫర్ ఎలిమెంట్ టు బి క్లిక్కబుల్. ఓకే, ఇక్కడ ఏం చేయొచ్చు మీరు, ఎక్స్పెక్టెడ్ కండిషన్ డాట్ క్లిక్ ఎలిమెంట్ టు బి క్లిక్కబుల్. ఓకే, ఎలిమెంట్ టు బి క్లిక్కబుల్. మనం ఇప్పుడు ఈ మెథడ్ కాల్ చేసి బటన్ క్లిక్ చేస్తున్నాం కాబట్టి క్లిక్ చేసేంత వరకు వెయిట్, అసలు క్లిక్ చేసేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే, కాబట్టి ఇక్కడ క్లిక్కబుల్, వెయిట్ ఫర్ ఎలిమెంట్ టు బి క్లిక్కబుల్. ఓకే, ఈ రెండు రాసేసుకున్న తర్వాత యాక్షన్స్ క్లాస్ డిక్లేర్ చేయండి. యాక్షన్స్ ఈక్వల్స్ టు న్యూ యాక్షన్ ఆఫ్ వెబ్ డ్రైవర్. ఓకే, నెక్స్ట్ యాక్షన్ స్టార్ట్ సింపుల్, మళ్ళీ యాక్షన్ స్టార్ట్ మూవ్ టు ఎలిమెంట్, ఇది ఎలిమెంట్. ఓకే, డాట్ డబుల్ క్లిక్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్, ఈ వెబ్ ఎలిమెంట్ మీద డబుల్ క్లిక్ చేయాలి. డాట్ బిల్డ్ డాట్ డబుల్ క్లిక్ ఫంక్షన్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సేమ్ యాక్షన్స్ క్లాస్ ఇంకొక యాక్షన్ రాద్దాం. యాక్షన్స్ డాట్ మూవ్ టు ఎలిమెంట్ మూవ్ అవ్వాలి. జనరిక్ పేజ్ డాట్ రైట్ క్లిక్ రైట్ క్లిక్ బటన్ డాట్ డబుల్, ఇది రైట్ క్లిక్ ఫంక్షన్ వాడతాం, కాంటెక్స్ట్ క్లిక్ అన్నమాట. ఓకేనా, కాంటెక్స్ట్ క్లిక్ రైట్ క్లిక్ గుర్తుపెట్టుకోండి ఫంక్షన్. హౌ కెన్ యూ పర్ఫార్మ్ రైట్ క్లిక్, హౌ కెన్ యూ పర్ఫార్మ్ డబుల్ క్లిక్ అంటారు. ఓకే, కాంటెక్స్ట్ క్లిక్ రైట్ క్లిక్ ఫంక్షన్. ఓకే, కాంటెక్స్ట్ క్లిక్ డాట్ బిల్డ్ డాట్ అయిపోయింది. ఓకే, ఇది మనం ఏదైనా బటన్ మీద రైట్ క్లిక్ చేయాలంటే, ఇది డబుల్ క్లిక్, ఇది రైట్ క్లిక్. ఓకే, ఇక్కడ కాసేపు వెయిట్ పెట్టేసి క్లోజ్ చేద్దాం. రెడ్ డాట్ స్లీప్ 3000 milliseconds 5000. ఇప్పుడు రన్ చేయండి. ఇదేంది ప్రాసెస్,
Okay, double click, apply. Okay, run. చూడండి నేను డబుల్ క్లిక్ రైట్ క్లిక్ రెండు వేయలేదా చూడండి ఇక్కడ వేసుకోండి. ఓకే ఇది యాక్షన్ క్లాస్ తో డబుల్ క్లిక్ రైట్ క్లిక్ చేయడం ఎడిట్ కాన్ఫిగరేషన్ లో అట్ ది రేట్ ఆఫ్ డబుల్ క్లిక్ ఒకటే ఇచ్చాను కదా, రైట్ క్లిక్ కూడా ఉంది. సారీ ట్యాగ్ ట్యాగ్ మనం ఒకటే ఇచ్చాం కదా, డబుల్ క్లిక్ ఒకటే. ఎడిట్ కాన్ఫిగరేషన్ రైట్ క్లిక్ కూడా అయ్యింది కదా, దానికి సెపరేట్ చేయాల్సిన పని లేదు. మనం దీంట్లో రాస్తాం కదా రెండు డబుల్ క్లిక్ రైట్ క్లిక్ ఒకే స్టెప్ లో ఓకే దా ఒకే మెథడ్ లో రెండు రాసేస్తాం డబుల్ క్లిక్ రైట్ క్లిక్ ఓకే అర్థమైంది కదా అర్థం. ఓకే నెక్స్ట్ సో ఇది యాక్షన్ క్లాస్ అన్నమాట మరి యాక్షన్ క్లాస్ డ్రాగ్ అండ్ డ్రాప్ పర్ఫామ్ చేయొచ్చు తర్వాత మౌస్ ని హోవర్ చేయొచ్చు ఏదైనా వెబ్ ఎలిమెంట్ మీద ఓకే తర్వాత ఏం చేయొచ్చు క్లిక్ చేయొచ్చు సెండ్ కేస్ చేయొచ్చు వెయిట్ చేయొచ్చు ఓకే మౌస్ యాక్షన్స్ ఏమైనా డబుల్ క్లిక్ రైట్ క్లిక్ నార్మల్ క్లిక్ ఇంకా ఏ యాక్షన్స్ అయినా పర్ఫామ్ చేయొచ్చు అనమాట స్క్రీన్ షాట్ చెప్తామన్నారు. స్క్రీన్ షాట్ చెప్తానండి ఇంకా యాక్షన్ క్లాస్ అవ్వలేదు అది వేరే కాన్సెప్ట్ స్క్రీన్ షాట్ ఓకే ఓకే సో యాక్షన్ క్లాస్ అనేది దీంతో పర్ఫామ్ చేయొచ్చు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ విల్ గో టు exceptions in Selenium. Okay. Okay. Exceptions in Selenium చూడండి మనకు నార్మల్గా ఎక్సెప్షన్స్ వచ్చి Selenium లో ఎలిమెంట్ నాట్ సెలెక్టబుల్ ఎక్సెప్షన్ ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్ ఎక్సెప్షన్ ఎలిమెంట్ నాట్ విజిబుల్ నో సచ్ ఎలిమెంట్ నో సచ్ ఫ్రేమ్ నో అలర్ట్ ప్రెజెంట్ ఎక్సెప్షన్ నో విండో ఎక్సెప్షన్ స్టేల్ ఎలిమెంట్ రెఫరెన్స్ ఎక్సెప్షన్ టైమ్ అవుట్ ఎక్సెప్షన్ సెషన్ టైమ్ అవుట్ వెబ్ డ్రైవర్ ఎక్సెప్షన్స్ ఇవన్నీ మనకు ఏంటి 11 exceptions in Selenium. ఓకేనా ఓకే నెక్స్ట్ ఎలిమెంట్ నాట్ సెలెక్టెడ్ ఎక్సెప్షన్ ఇప్పుడు మీకు ఏదైనా ఒక రేడియో బటన్ ఉంది అనుకోండి ఓకేనా అది డిజేబుల్ అయిపోయింది మీరు ఆ డిజేబుల్ అయిపోయిన రేడియో బటన్ ని మీరు క్లిక్ చేయాలనుకుంటున్నారు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు ఓకే అప్పుడు మీకు ఎక్సెప్షన్ వస్తుంది అనమాట ఎలిమెంట్ నాట్ సెలెక్టబుల్ ఎక్సెప్షన్ ఎన్ ఎలిమెంట్ ఈస్ డిజేబుల్డ్ అండ్ కెనాట్ బి క్లిక్డ్ ఆర్ సెలెక్టెడ్ అప్పుడు ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ప్రెజెంట్ ఇన్ ద డామ్ లో ప్రెజెంట్ అయ్యింది బట్ దాన్ని సెలెక్ట్ చేయలేకపోతున్నారు అనమాట ఇప్పుడు ఇది తీసుకోండి ఏంటి ఓకే ఇప్పుడు చూడండి ఈ బటన్ ఏమైంది దీన్ని క్లిక్ చేయగలుగుతున్నాం ఆ బటన్ ని క్లిక్ No. మొత్తం వ్యాలిడ్ వాల్యూస్ ఇచ్చిన వెంటనే దీన్ని క్లిక్ చేయగలుగుతాం అనమాట అంతవరకు దీన్ని క్లిక్ చేయలేం సో మీరు ఈ బటన్ ని ఇది ఎనేబుల్ లేకుండా క్లిక్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి ఇప్పుడు అప్పుడు ఏం ఎక్సెప్షన్ వస్తుంది ఎలిమెంట్ నాట్ సెలెక్టబుల్ ఓకేనా
ఎలిమెంట్ నాట్ సెలెక్టబుల్ అని రావచ్చు, లేకపోతే ఎలిమెంట్ నాట్ క్లిక్కబుల్ అని రావచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్ ఎక్సెప్షన్. ఓకే, ఇప్పుడు an element is not in a state where it can be interacted with in spite of being present in the DOM. ఓకే, ఇప్పుడు మీకు ఏదైనా ఒక సెన్ కీస్ ఇది తీసుకోండి. మీకు ఇంటరాక్టబుల్ ఎక్సెప్షన్ కరెక్ట్గా తెలియాలంటే ఇప్పుడు డ్రాప్ డౌన్ ఉంది కదా, ఈ డ్రాప్ డౌన్లో నేను వాల్యూ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ లోడ్ అవుతుంది అనమాట. కాసేపు ఈ వాల్యూ సెలెక్ట్ అవడానికి లోడ్ అవుతుంది అనుకోండి. ఇది జస్ట్ థింక్ లోడ్ అవుతుంది అనుకోండి. కానీ ఈ లోడ్ అయ్యే లోపు మీరు ఇక్కడ కానీ సెన్కీస్ చేసాను ట్రై చేశారు అనుకోండి, ఇక్కడ ఇంకా ఇది లోడ్ అవుతుంది, డ్రాప్ డౌన్ సెలెక్ట్ అవడానికి లోడ్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ అంతలోపు మీరు సెన్కీస్ కొట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్ ఎక్సెప్షన్ వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఒక వెబ్ పేజ్ లో ఏదైనా సంథింగ్ లోడింగ్ జరుగుతుంది అంటే కర్సర్ తిరుగుతూ ఉంటుంది రౌండ్ గా, తెలుసు కదా మీకు. ఏదైనా ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు కానీ సేమ్ పేజ్ లోనే ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు, ఏదైనా వాల్యూస్ ఇలా సెలెక్ట్ చేసినప్పుడు అదేమవుతుందంటే బటన్ కర్సర్ తిరుగుతూ ఉంటుంది అనమాట. తిరిగేసి లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్తుంది. సో కర్సర్ తిరిగేటప్పుడు కానీ మీరు ఏదైనా బటన్ క్లిక్ చేయడానికి కానీ సెన్కీస్ చేయడానికి కానీ ట్రై చేశారనుకోండి, అప్పుడు ఎలిమెంట్ ఉంది కానీ దీన్ని ఇంటరాక్ట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే అది ఇంకా లోడింగ్ స్టేజ్ లో ఉంది అనమాట. అప్పుడు ఏమొస్తుంది, నో నాట్ ఇంటరాక్టబుల్ ఎక్సెప్షన్. ఓకే, అంటే ముందుగా అవుతుందనా రెండోది అవుతుందనా ఇంటరాక్టబుల్ నాట్ ఇంటరాక్టబుల్? నెక్స్ట్ ఇప్పుడు ఇది కరెక్ట్ గానే అయిపోయింది సెలెక్ట్. ఓకే, అది లోడ్ అవుతూ లోడ్ అయ్యే లోపల దీంట్లో సెన్కీస్ కొడుతున్నారు. ఓకే, ఇది టైం ఇవ్వాలి. ఇది లోడ్ అయ్యే లోపల టైం ఇవ్వాలి. ఓకేనా, థ్రెడ్ డాట్ స్లీప్ కానీ అలా టైం ఇవ్వాలన్నమాట. ఓకే, అప్పుడు మీకు ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే, ఎలిమెంట్ నాట్ విజిబుల్ ఎక్సెప్షన్. ఇది ఎందుకు వస్తుందంటే ఇన్ స్పైట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ బీయింగ్ ప్రెజెంట్ ఇన్ ద DOM, ఓకేనా, ఇట్ ఈస్ నాట్ విజిబుల్ అవ్వట్లేదు మనకు వెబ్ ఎలిమెంట్. ఓకేనా, కెనాట్ బి ఇంటరాక్టివ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు HTML టైప్ ఈక్వల్ టు హిడెన్ అని ఉంది అనుకోండి. ఓకేనా, అప్పుడు ఎలిమెంట్ నాట్ విజిబుల్ ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. అంటే DOM లో ఉంది కానీ టైప్ ఈక్వల్ టు ఏదైనా టైప్ ఈక్వల్ టు హిడెన్ ఉంది అనుకోండి, అప్పుడు ఎలిమెంట్ నాట్ విజిబుల్ ఎక్సెప్షన్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి, డాట్ ఈజ్ డిస్ప్లేడ్ అనే ఫంక్షన్ వాడాలి, అవునా కదా. ఈజ్ డిస్ప్లేడ్ ఫంక్షన్ వాడారంటే అప్పుడు ఏమవుతుంది, ఈ ఎలిమెంట్ కానీ ఉందనుకోండి ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అలా ఈజ్ డిస్ప్లేడ్ వాడుకుంటా వెబ్ ఎలిమెంట్ చేశారంటే అప్పుడు ఎలిమెంట్ నాట్ విజిబుల్ ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. ఇది నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. మీకు తెలిసి ఎక్స్పాత్ తప్పు, ఇదైతే నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. నో సచ్ ఫ్రేమ్ ఎక్సెప్షన్ అంటే మనకి ఏ ఫ్రేమ్స్ లేవు, మీరు డ్రైవ్ డాట్ స్విచ్ డాట్ ఫ్రేమ్ ఇచ్చారనుకోండి, అప్పుడు నో సచ్ ఫ్రేమ్ ఎక్సెప్షన్ వస్తుంది. నో అలర్ట్, ఇది ఆల్రెడీ మీకు చూపించాను, నో అలర్ట్ ప్రెజెంట్ ఎక్సెప్షన్. ఓకే, సేమ్ అలానే నో సచ్ విండో ఎక్సెప్షన్. ఓకే, మనకు డ్రైవ్ డాట్ స్విచ్ డాట్ విండో చేస్తాం కదా, చూసాం కదా మల్టిపుల్ విండోస్ లో. డ్రైవర్ డాట్ స్విచ్ డాట్ విండోస్ చైల్డ్ విండో, అసలు విండో ఒకే మీరు ఏ విండోలోకి అయితే స్విచ్ అవ్వాలనుకున్నారో ఆ విండో లేదు, క్లోజ్ అయిపోయింది, అప్పుడు నో సచ్ విండో ఎక్సెప్షన్ వస్తుంది. స్టేల్ ఎలిమెంట్ రెఫరెన్స్ ఎక్సెప్షన్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సెప్షన్, ఇంటర్వ్యూస్ లో బాగా అడుగుతారు. వాట్ ఈస్ స్టేల్ ఎలిమెంట్ రెఫరెన్స్ ఎక్సెప్షన్ అంటారు, లేకపోతే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అండ్ స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఈ క్వశ్చన్ రాకపోతే చూడండి, గ్యారంటీ వస్తుంది ఇంటర్వ్యూస్ లో. ఓకే, ఇది ఎప్పుడు వస్తుందంటే మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది మీరు ట్రై చేయండి, గ్యారంటీగా మీకు స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను సేమ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ట్రై చేస్తే మీకు స్టేల్ ఎలిమెంట్ రెఫరెన్స్ ఎక్సెప్షన్ గ్యారంటీ రావాలి. ఇప్పుడు మీకు ఇది చూపించాను కదా, ఎట్లా ఇది ఉంది కదా, నేను ఇప్పుడు చూపించేస్తున్నాను.
bootstrap drop downs. ఇప్పుడు వస్తా చూడండి, స్టైల్ ఎలిమెంట్ రెఫరెన్స్ ఎక్సెప్షన్. అది ఈక్వల్ అయినప్పుడు ఓకే, ఇది ఇంకో వాల్యూకి వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ వాల్యూకి వెళ్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వాల్యూకి వెళ్ళినప్పుడు ఇది వేరే పేజ్ నావిగేట్ అయిపోయింటుంది కదా, అంటే డ్రాప్ డౌన్ క్లోజ్ అయిపోయింటుంది, అవునా కదా? అప్పుడు ఏమవుతుంది, ఆ ఎలిమెంట్ ఆ DOM లో ప్రెసెంట్ అయి ఉండదు, అవునా కదా? నో లాంగర్ అటాచ్ టు ద DOM. ఓకే, అప్పుడు నో స్టైల్ ఎలిమెంట్ రెఫరెన్స్ ఎక్సెప్షన్ వస్తుంది అన్నమాట. ఎలిమెంట్ ఈస్ నాట్ అటాచ్ టు ద పేజ్ ఆర్ డాక్యుమెంట్. ఓకేనా? ఇది మేము స్టైల్ ఎలిమెంట్ ఎప్పుడు వస్తుందంటే ఎలిమెంట్ ఈస్ నాట్ అటాచ్ టు ద పేజ్ ఆర్ డాక్యుమెంట్ అని చెప్పాలి మేము. అర్థమైంది కదా స్టైల్ ఎలిమెంట్? అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నారంటే లిస్ట్ లో ఉన్న వాల్యూస్ అన్ని దేంట్లో తీసుకుంటున్నారు, ఇవన్నీ ఒక లిస్ట్ లోకి తీసుకుంటున్నారు, అవునా కదా? నేను క్లిక్ చేసి వెబ్ ఎలిమెంట్స్ అన్ని ఒక లిస్ట్ లోకి తీసుకుంటున్నారు, ఒక్కొక్కటి ఇటరేట్ చేస్తున్నారు, వాల్యూ ఇదైతే దీని మీద క్లిక్ చేసేస్తున్నారు, అవునా కదా? క్లిక్ చేసేసి ఏం చేస్తున్నారు, నెక్స్ట్ పేజ్ మూవ్ అయిపోతున్నది. అప్పుడు ఏమైపోతుంది, డ్రాప్ డౌన్ క్లోజ్ అయిపోయింది కదా. ఆ పర్టికులర్ వాల్యూస్ DOM లో మన లిస్ట్ లో ఉన్నాయి, కానీ DOM లో అటాచ్ చేయలేవు, అవునా కదా? మన వెబ్ ఎలిమెంట్స్ అయితే మన లిస్ట్ లో ఉన్నాయి, కానీ అవి DOM లో అటాచ్ చేయలేవు అనమాట. అప్పుడు స్టైల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వస్తుంది. ఈ డ్రాప్ డౌన్ ఓపెన్ అయి ఉంటే మీకు ఓకే ప్రాబ్లం రాదు, మీరు క్లిక్ చేయగానే క్లోజ్ అయిపోతున్నారు డ్రాప్ డౌన్ క్లోజ్ అయిపోయినప్పుడు అది దేని మీద చెక్ చేయాలి, చెక్ చేయలేదు కదా, అప్పుడు స్టైల్ ఎలిమెంట్ వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టైల్ ఎలిమెంట్ రెఫరెన్స్ ఎక్సెప్షన్. అన్ని ప్రతి ఒక్క ఎక్సెప్షన్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది గన్ షాట్ క్వశ్చన్, వాట్ ఆర్ డిఫరెంట్ ఎక్సెప్షన్స్ యూ ఫేస్డ్ ఇన్ సెలీనియం అంటారు, ఇన్ యువర్ ఫ్రేమ్వర్క్ అంటారు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో సెషన్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఇదేంటంటే మనకు వెబ్ బ్రౌజర్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, క్లోజ్ అయిపోయిన తర్వాత వెబ్ డ్రైవర్ని బ్రౌజర్ని ఇంటరాక్ట్ చేయాలని ట్రై చేస్తే సెషన్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ అయింది, బ్రౌజర్ ఓపెన్ అయింది, ఓకేనా? ఓపెన్ అయిన వెంటనే బ్రౌజర్ క్లోజ్ అయిపోయింది, మీరు క్లోజ్ చేసేసారు చూడండి, రన్ చేస్తాను. సో నో సచ్ విండో ఎక్సెప్షన్ వచ్చింది ఇప్పుడు. ఓకే, ఇది ఓపెన్ అయిన వెంటనే క్లోజ్ అయిపోవాలి అన్నమాట. అప్పుడు మనకు నో సచ్ సెషన్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే, సెషన్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. టైమ్ అవుట్ ఎక్సెప్షన్, మీ ల్యాప్టాప్ చాలా స్లోగా ఉంది, ఓకేనా? బ్రౌజర్ ఎంతసేపు ఓపెన్ అవ్వట్లేదు, అప్పుడు సెషన్ అదే టైమ్ అవుట్ ఎక్సెప్షన్ వస్తుంది. వెబ్ డ్రైవర్ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే ఇది వెబ్ డ్రైవర్ ఇస్ యాక్టింగ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ క్లోజింగ్ ద బ్రౌజర్ క్లోజ్ అయిన తర్వాత వెబ్ డ్రైవర్ యాక్ట్ చేస్తుంటే అప్పుడు వెబ్ డ్రైవర్ ఎక్సెప్షన్ వస్తుంది అన్నమాట. ఇవి టోటల్ 11 ఎక్సెప్షన్స్, మీరు ప్రతి ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే,
వాట్ ఆర్ డిఫరెంట్ ఎక్సెప్షన్స్ యూ ఫేస్డ్ ఇన్ సెలీనియం? ఈ లింక్ అంటే పేస్ట్ చేస్తాను చూడండి చార్ట్లో. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనమాట. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఎందుకు యూస్ చేస్తామంటే, ఓకే ఇప్పుడు ఏదైనా ఒక బటన్ మీద క్లిక్ చేస్తున్నారు అనుకోండి మీరు, ఓకేనా, కొన్నిసార్లు ఏమవుతుందంటే నార్మల్ క్లిక్ వర్క్ అవుతుంది అనమాట. ఓకే, మీరు ఎంత క్లిక్ చేసినా ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్ ఎక్సెప్షన్ ఏదో వస్తుంది. ఓకేనా, సరే యాక్షన్ క్లాస్ యూస్ చేసి క్లిక్ చేస్తారు, అప్పుడు క్లిక్ అవ్వదు. ఓకేనా, అప్పుడు ఏం చేయాలి? అది మనం ఏం చేయలేము అనమాట. కొన్ని బటన్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ నార్మల్ క్లిక్ యూస్ చేసి క్లిక్ చేస్తాం, క్లిక్ అవ్వు. ఓకే, తర్వాత యాక్షన్ క్లాస్ యూస్ చేసి క్లిక్ చేస్తాం, క్లిక్ అవ్వు. తర్వాత ఏం చేయాలి? మనకు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఉంటుంది అనమాట. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యూస్ చేసి క్లిక్ చేస్తాం. ఓకేనా, సో ఈ 3 వేస్లో మనం ఏదైనా బటన్ని క్లిక్ చేయొచ్చు అనమాట. ఓకేనా, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్, నెక్స్ట్ యాక్షన్ క్లాస్, నార్మల్ క్లిక్. ఓకేనా, సో ఏదైనా ఒక బటన్ మీరు ఎంత క్లిక్ చేసినా అవ్వకపోతే ఈ 3 వేస్లో ఏదో ఒకటి యూస్ చేస్తే ఏదో ఒక ఆప్షన్ వర్క్ అవుతుంది అనమాట, గ్యారంటీగా. ఓకేనా, ఫస్ట్ నార్మల్ క్లిక్ యూస్ చేశారు, క్లిక్ చేశారు, క్లిక్ అవ్వలేదు. తర్వాత యాక్షన్ క్లాస్ యూస్ చేశారు, అప్పటికి క్లిక్ అవ్వలేదు. తర్వాత దాన్ని జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ మార్చారు అనుకోండి, అప్పుడు గ్యారంటీ క్లిక్ అవుతుంది. ఓకే, సో జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యూస్ చేసి ఏదైనా బటన్ ఎలా క్లిక్ చేస్తుంటుంది. ఓకే, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ JS క్లిక్ అనమాట. ఓకే, సో
ఓకే, సో మనకి ఇక్కడ ఈ బటన్స్ యూజ్ చేద్దాం. ఓకే గైస్, చూడండి ఈ బటన్ క్లిక్ చేద్దాం. ఓకే, సబ్మిట్ బటన్. ఇంకా సబ్మిట్ బటన్ ఉంది కదా, ఈ బటన్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చేసి క్లిక్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఐ నావిగేట్ టు అజాక్స్ ఫామ్. Page, then I perform JS click on the button. Okay, I perform JS click on the button. Page దీనికి ఫస్ట్ బ్లూ కోడ్ రాయాలి, స్టెప్ డెఫినేషన్. ఓకే, డ్రైవర్ డాట్ గెట్ శాంపుల్ ఫామ్ సబ్మిట్. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? పర్ఫామ్ JS click on the button. Okay, so perform JS click on the button. తీసుకొని జనరిక్ స్టెప్స్ IMP లో రాద్దాం. ఓకే, Ctrl+X, Ctrl+V, ఇవంతా ముందు చేద్దాం. ఓకే, సో ఈ బటన్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది? ఒక రెడ్ బటన్ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ బటన్ మీద నేను డైరెక్ట్ క్లిక్ చేశాను అంటే రెడ్ కలర్ వచ్చిందంటే క్లిక్ అయినట్టు. ఓకే, చూడండి ఇక్కడ ఏముండదు. నేను బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రెడ్ కలర్ వచ్చిందంటే క్లిక్ అయినట్టు అనమాట. ఓకే, సో ఇప్పుడు బటన్కి X పాత్ రాద్దాం. ఓకే, సబ్మిట్, టైప్ ఈక్వల్ టు బటన్. ఓకే, సో స్లాష్ ఇన్పుట్ bracket upgrade type equals to button. Okay, so generic steps IMP లో మనం 6 path రాస్తున్నాం. Page, ఓకే, బటన్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? చెప్పండి, ఇప్పుడు ఎలా క్లిక్ చేస్తాం బటన్ని? నార్మల్గా అయితే ఏం చేస్తాం, ఫస్ట్ ఆ బటన్ క్లిక్కబుల్ అయ్యేంత వరకు ఇక్కడ వెయిట్ చేస్తాం, విజిబుల్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాం అనమాట. ఓకే, వెయిట్ చేసి నెక్స్ట్ నార్మల్ జనరిక్ పేజ్ డాట్ అజాక్స్ బటన్ డాట్ క్లిక్ ఇలా రాసేస్తాం, అవునా కదా? మనం ఇప్పుడు ఇలా రాయకుండా జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యూస్ చేసి ఎలా క్లిక్ చేస్తాం చూడండి. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది ఏంటంటే ఇంటర్ఫేస్ అనమాట. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఇవ్వండి, చూడండి ఐఎన్ ఉంది. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఇస్ అని ఇంటర్ఫేస్. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ JS ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఏం చేయాలంటే మనం జావా స్క్రిప్ట్ ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలుగుతామా? చెప్పండి, ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. ఇంటర్ఫేస్ ని క్యాస్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇంటర్ఫేస్ ని మన వెబ్ డ్రైవర్ ఆబ్జెక్ట్ తో క్యాస్టింగ్ చేస్తుంది, దీన్ని క్యాస్టింగ్ అంటాం. ఓకే, క్యాస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, మనం ఏదైనా జావా స్క్రిప్ట్ రాయాలనుకోండి, హౌ కెన్ యూ ఎగ్జిక్యూట్ జావా స్క్రిప్ట్ కమాండ్స్ ఇన్ యువర్ సెలీనియం అంటారు, బై యూజింగ్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. ఓకే,
WebDriver dot base dot execute script. మన స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ జావా స్క్రిప్ట్ రాసుకోండి, మీకు ఏ స్క్రిప్ట్ రాసుకోవాలో అది రాసుకోవచ్చు. ఓకేనా? జావా స్క్రిప్ట్ రాయాలంటే ఇక్కడ సజెషన్స్ ఏం చూపిది, మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని రాయాలన్నమాట. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమి మిస్టేక్స్ లేకుండా. ఆర్గ్యుమెంట్స్, ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0, ఓకే, డాట్ క్లిక్, ఓకే, కామా ఏ బటన్ క్లిక్ చేయాలి, ఇది మనకు సింటాక్స్ అనమాట. ఏదైనా ఒక వెబ్ ఎలిమెంట్ని క్లిక్ చేయాలంటే జావా స్క్రిప్ట్లో ఇది సింటాక్స్. ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0 డాట్ క్లిక్, ఇది స్క్రిప్ట్. ఓకే, సో ఇప్పుడు ఏ బటన్ క్లిక్ చేయాలి మనం? ఈ బటన్ని క్లిక్ చేయాలి అంతే. సో ఈ 2 స్టెప్స్ రాస్తే మనం ఆ పర్టికులర్ బటన్ని క్లిక్ చేయొచ్చు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసి. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0 డాట్ క్లిక్. ఓకే, సో ఈ మెథడ్ని ఇక్కడ కాల్ చేసి ఇప్పుడు రన్ చేద్దాం. ప్లే, ఓకే, రన్. ఏంది ఇది? స్పెల్లింగ్ మిస్టేక్ అని చేసావా? సారీ, ఆర్గ్యుమెంట్స్ ఎస్ కదా. చూడండి, స్పెల్లింగ్ మిస్టేక్ ఉందనుకోండి ఎర్రర్ చేస్తాం. ఆర్గ్యుమెంట్స్ ఎస్, ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0 డాట్ క్లిక్. ఇప్పుడు రన్ చేయండి. చూడండి, క్లిక్ అయిందా లేదా? ఓకే, సో జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యూస్ చేసి ఇలా క్లిక్ చేయొచ్చు బటన్ మీద, ఏదైనా ఒక బటన్ మీద. ఓకే, సో ఇది ఒక ఫంక్షన్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. చూడండి, వీటితో ఏమేమి యాక్షన్ పర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ మనం బటన్ మీద క్లిక్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక పేజ్ ఉంది అనుకోండి, అమెజాన్ పేజ్ ఉంది నా దగ్గర. ఓకే, అమెజాన్ పేజ్లో నేను స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ చేయాలి. ఒక పేజ్ని పైకి కింద స్క్రోల్ చేయాలన్నమాట. అమెజాన్ డాట్ ఇన్ ఇలా స్క్రోల్ చేయాలి, తర్వాత పైకి స్క్రోల్ చేయాలి. ఓకే, సో స్క్రోల్ అప్ అండ్ స్క్రోల్ డౌన్ ఎలా చేస్తాము ఒక వెబ్ పేజ్ని? ఓకే, సో దానికి ఒక ఫీచర్ ఫైల్ స్టెప్ సినారియో రాద్దాం. అమెజాన్ చూడండి, ఐ నావిగేట్ అమెజాన్ యూఆర్ఎల్, ఇదే యూజ్ చేద్దాం. నావిగేట్ అమెజాన్ యూఆర్ఎల్, scroll up, scroll down. Okay, navigate Amazon URL. I perform scroll up and Scroll down in the web page. okay, దీనికి ఆల్రెడీ స్టెప్ ఉంది, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, చూడండి, చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఇవి. సింటాక్సెస్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఏం లేదు. perform scroll up and scroll down. Okay, so steps IMP.
ఓకే, సో మనకు రెడీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యూస్ చేసి మొత్తం వెబ్ పేజ్లోకి పైకి కిందకి స్క్రోల్ చేయాలి. ఎలా స్క్రోల్ చేస్తుంది? ఓకే, ఫస్ట్ ఏ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ వెబ్ డ్రైవర్తో క్యాష్ చేసుకోవాలన్నమాట. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ JS ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఆఫ్ వెబ్ డ్రైవర్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఇప్పుడు స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ పర్ఫామ్ చేయాలంటే మనం 2 ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. పై నుంచి కింద వరకు స్క్రోల్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా వెబ్ ఎలిమెంట్ వరకు స్క్రోల్ చేయొచ్చు అన్నమాట. 2 వేస్లో స్క్రోల్ చేయొచ్చు. ఓకే, ఎలా స్క్రోల్ చేస్తాం? ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ. ఓకే, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ ఏదైనా కూడా ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్. ఓకే, JS డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్. ఓకేనా, ఇది జాగ్రత్త రాయాలి. ఓకేనా, విండో డాట్ స్క్రోల్ బై. ఓకే, 0, ఒక పిక్సెల్స్ వచ్చి ఒక 300 ఇస్తాను, 400 ఇస్తాను. ఓకేనా, ఇది ఫంక్షన్ అనమాట. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్. ఓకేనా, విండో డాట్ స్క్రోల్ బై 0, 400 అంటే ఏంది? 400 అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఎంత స్క్రోల్ చేయాలని. ఇప్పుడు చూడండి, ఈ పేజ్ ఉంది కదా, ఒకసారి నేను 1000 ఇచ్చాను అనుకోండి, కింద వరకు స్క్రోల్ అయిపోతుంది అన్నమాట. ఓకే, అదే నేను 300, 400 ఇస్తే కొంచెం కొంచెం ఇలాగా కొంచెం స్క్రోల్ అవుతుంది అంతే, ఇంతవరకు స్క్రోల్ అవుతుంది. ఓకేనా, సో నేను వెబ్ పేజ్ని కొంచెం కొంచెం ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఏం చేయాలి? కొంచెం కొంచెం దీన్ని ఒక ఫార్ లూప్ రాయాలి. అవునా కదా? ఇప్పుడు నాకు 400 అనుకోండి, నాకు ఇంత స్క్రోల్ అవుతుంది అంతే. ఓకేనా, 400 పిక్సెల్స్. నెక్స్ట్ మళ్ళీ స్క్రోల్ అవ్వాలంటే మళ్ళీ 400. ఇది ఒక లూప్, ఇది సెకండ్. ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలనుకోండి, అప్పుడు సేమ్ ని మనం ఫార్ లూప్లో రాయాలి లేదా? ఓకే, ఫర్ ఇన్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ ఎన్ని టైమ్స్? 10 టైమ్స్ పెడదాం. i లెస్ దాన్ 10. ఓకే, i ప్లస్ ప్లస్. ఓకే, సో ఇక్కడ స్క్రోల్ చేసినప్పుడు అంతా ప్రతిసారి ఒక స్లీప్ పెడదాం. థ్రెడ్ డాట్ స్లీప్ 1 సెకండ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఇది చెప్పండి, 10 టైమ్స్ ఏం చేస్తుంది మన పేజ్ని? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా స్క్రోల్ చేస్తుంది అన్నమాట. అవునా కదా? ఇలా స్క్రోల్ చేయాలి మనం వెబ్ పేజ్ని. ఓకే, సో ఇప్పుడు చూద్దాం స్క్రోల్ అవుతుందో లేదో. ఓకే, రండి. ఓ సారీ, మనం మిస్టేక్ చేసాం. ఏంటి? ఇది తీసేయాలి, కామన్ ఫంక్షన్స్. ఈ బటన్ లేదు కదా. ఉమ్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 స్క్రోల్ అయిందా లేదా? ఎస్ అయింది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం పెంచుదాం. ఒక
యూనిట్స్ ఓన్లీ పిక్సెల్ లోనే ఇవ్వగలమా? పర్సెంట్ కూడా ఇవ్వచ్చు. ఆహా, ఇలా మళ్ళీ ఇలా స్క్రోల్ చేద్దాం. ఓకే, కింద వరకు స్క్రోల్ అయింది. ఓకే, ఇప్పుడు మనం పైకి స్క్రోల్ చేయాలి. ఎలా స్క్రోల్ చేస్తాం? కింద స్క్రోల్ చేస్తాం కదా, ఇప్పుడు కిందకి వచ్చిందని పైకి స్క్రోల్ చేయాలి. ఎలా స్క్రోల్ చేస్తాం అంటే సేమ్ ఫర్ లూప్ మైనస్ పెడితే పైకి స్క్రోల్ అవుతున్నాము. ఓకే, ఇప్పుడు స్క్రోల్ చేయాలి. ఓకే, సో ఇది మనకు స్క్రోల్ అప్ అండ్ స్క్రోల్ డౌన్. ఓకేనా, ఇది పిక్సెల్స్ యూస్ చేసి స్క్రోల్ చేస్తాం. నెక్స్ట్ స్క్రోల్ ఇంటూ వ్యూ అంటే నాకు ఈ పర్టికులర్ వెబ్ పేజ్ ఇప్పుడు ఇది ఇన్స్పైర్డ్ బై యువర్ బ్రౌజింగ్ హిస్టరీ అలాగా, అంటే నాకు ఒక వెబ్ ఎలిమెంట్ కనపడేంత వరకు స్క్రోల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇలా స్క్రోల్ చేస్తాం, ఇక్కడ లాస్ట్ వరకు గెట్ టు నో దీనికి ఎక్స్పాత్ రాద్దాం సార్. ఇన్స్పెక్ట్ 1 out of 1 ఉంది. ఓకే, /div బకెట్ ఈక్వల్ టు ఇది 1 out of 1 ఉందన్నమాట. ఇప్పుడు నేను స్టార్టింగ్ పేజ్ నుంచి ఇక్కడ ఉంటుంది కదా ఇనిషియల్గా పేజ్, ఇక్కడ నుంచి స్క్రోల్ ఇంటూ వ్యూ అంటే ఈ వెబ్ ఎలిమెంట్ వ్యూలోకి వచ్చేంత వరకు స్క్రోల్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇలా స్క్రోల్ చేస్తాం. ఓకేనా, సేమ్ దీంట్లో రాద్దాం. పైకి వెళ్ళిపోతుంది కదా, తర్వాత లాస్ట్లో కింద స్క్రోల్ ఇంటూ వ్యూ స్క్రోల్ చేద్దాం. ఓకే, js డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్. ఓకే, execute script arguments 0 dot scroll into view. Okay, scroll into view comma web element. Web element ఎక్కడ ఇస్తాం? ఇప్పుడు ఇద్దాం. ఓకే, Amazon link అన్నది. ఓకే, సో generic pages డాట్ అమెజాన్ పేజ్ లింక్ ఇక్కడ వరకు స్క్రోల్ అవ్వాలి ఇది ఇనిషియల్గా. ఓకే, స్పెల్లింగ్ కరెక్ట్ అయినా హ్యూమన్స్ 0. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది స్క్రోల్ ఇంటూ వ్యూ అంటే నాకు ఈ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ వ్యూలోకి వచ్చిందో స్క్రోల్ చేస్తున్నాను అనమాట ఒక్కసారిగా. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేయండి. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చూడాలి. ఫస్ట్ పై నుంచి కింద స్క్రోల్ చేస్తుంది, మళ్ళీ కింద నుంచి పై వరకు స్క్రోల్ చేస్తుంది, మళ్ళీ పై నుంచి ఒక్కసారిగా ఈ వెబ్ ఎలిమెంట్ విజిబుల్కి వచ్చిందో స్క్రోల్ చేస్తున్నాను. ఓకే, సో రన్. చూడండి, ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మన స్క్రోల్ ఇంటూ వ్యూ ఒకటి కావాలన్నమాట. చూడండి ఇది.
అక్కడ అదేంటి పేజర్ క్లాస్ లో అమెజాన్ లింక్ అని ఎవరో ట్యాగ్ రూపాయి. లింక్ ఏది ఇదా? ఆ, ఇది జస్ట్ కామెంట్ కదా, ఉమ్. అది అవసరం లేదు. ఇది కామెంట్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇంకేమైనా ఎక్సెప్షన్ వస్తున్నాం. ఆర్గ్యుమెంట్స్ బ్రాకెట్స్ ఆఫ్ 0. ఓకే, రన్. ఓకే, స్క్రోల్ అయింది అనుకుంటా, ఒక్క నిమిషం. ఇది వెయిట్ పెడదాం కొంచెం. స్క్రోల్ అయిందా లేదా? గైస్ ముందు కూడా స్క్రోల్ అయింది ఇది, ఓకే, కానీ స్క్రోల్ అయ్యి అకౌంట్ క్లోజ్ అయిపోయింది. టైం ముందు పెట్టామని. ఓకే, స్క్రోల్ అయింది అనమాట. సో అర్థమైంది కదా ఎలా స్క్రోల్ చేయాలి అనేసి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం అమెజాన్ నావిగేట్ టు అమెజాన్ యూఆర్ఎల్ అని ముందే రాసాం కదా, ఉమ్. మనం ట్యాగ్ నేమ్ ఏమి ఇవ్వలేదు కదా, మరి అది ఓపెన్ అయింది కదా, ఇప్పుడేం రాయలేదు కదా నావిగేట్ టు యూఆర్ఎల్ అని. అలా అవుతుందా? ఆల్రెడీ ఇలా ఇక్కడ రాసేసాం కదా అమెజాన్ యూఆర్ఎల్ అనేసి, ముందే కోడ్ రాసుకున్నాం దానికి. అవును, మనం బ్రోకెన్ లింక్స్ లో రాసుకున్నాం ట్యాగ్ నేమ్ అది అలా ఇచ్చాము. అలా సంబంధం లేదు, మీరు ఎక్కడైనా రాసుకోండి స్టెప్, ఓకేనా. మీరు రాసిన స్టెప్ వెళ్ళి గ్లూ కోడ్ లో వెతుకుతుంది అనమాట, ఇక్కడ ఉందా లేదా అనేసి. ఉంది కదా, ఇప్పుడు ఈ మెథడ్ రన్ చేస్తాం. అంటే ట్యాగ్ నేమ్ తో అవసరం లేదు. ట్యాగ్ నేమ్ తో అవసరం లేదు. మీరు ట్యాగ్ అనేది ఎందుకంటే ఈ సినారియో రన్ చేయడానికి, ఇక్కడ ఏదైతే మీరు స్టెప్స్ రాస్తున్నారో ఈ పర్టికులర్ సినారియో మాత్రమే రన్ చేయడానికి ట్యాగ్ నేమ్. ఓకే, ఇది ఆల్రెడీ ముందే ఉంటే ఓపెన్ అయిపోతుంది. అలా ఓపెన్ అవ్వదు. ఇప్పుడు ఈ ట్యాగ్ నేమ్ ఇచ్చాను అనుకోండి, ఈ ట్యాగ్ నేమ్ ఎన్ని ఉన్నాయి నాకు, ఇది ఒక్కటే ఉంది మొత్తం సినారియోలో, కాబట్టి ఇది ఒక్కటే రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇదే ట్యాగ్ నేమ్ ఫస్ట్ 3కి ఉన్నాయి అనుకోండి, ఈ 3 టెస్ట్ కేసులు రన్ అవుతాయి. నేను అంటాం అది కాదండి, అమెజాన్ యూఆర్ఎల్ మనం ముందే రాసేసాం కాబట్టి అది వెళ్ళి వెతుక్కుంటుంది ఎక్కడైనా ఉందా అనేది గ్లూ కోడ్. అంతే. ఇప్పుడు ఈ స్టెప్ అనేది మళ్ళీ, ఇప్పుడు ఈ స్టెప్ మనం రాసామనుకోండి, ఈ స్టెప్ అనేది గ్లూ కోడ్ లో ఉందా లేదా చూస్తుంది అనమాట. ఓకే, ఉంది. అంటే అది మనం వేరే ట్యాగ్ నేమ్ లో రాసాం కదా. ట్యాగ్ తో సంబంధం లేదు. ప్రెసెంట్ ట్యాగ్ కావాలి ఏం చేస్తున్నాం అనేది. ఇప్పుడు ట్యాగ్ అనేది ఎందుకంటే సినారియోని ఐడెంటిఫై చేసి రన్ చేయడానికి మాత్రమే, ఓకేనా. మనం ఏదైతే సినారియో రన్ చేయాలనుకున్నామో ఆ సినారియోని ఐడెంటిఫై చేసి రన్ చేయడానికి మాత్రమే ట్యాగ్. ఓకే, సో స్టెప్స్ అనేటివి ఏంటి, మనం ఇక్కడ స్టెప్ ఇక్కడ రాసాం కదా, దీంతో సంబంధం, ట్యాగ్ తో సంబంధం లేదు. ఈ స్టెప్ ఏం చేస్తుందంటే వెళ్ళి గ్లూ కోడ్ లో ఉందా లేదా చూస్తుంది, ఉంటే ఈ మెథడ్ రన్ చేసేస్తుంది అంతే, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఒకవేళ అక్కడ వేరే ఎక్స్పర్ట్ ఉంటే దానికి మళ్ళీ సెపరేట్ గ్లూ కోడ్ రాసుకోవాలి, మళ్ళీ సెపరేట్ రాసుకోవాలి. కానీ సేమ్ ఇప్పుడు అమెజాన్ నేను సేమ్ పేజ్ నావిగేట్ అవ్వాలనుకున్నాను కాబట్టి ఈ మెథడ్ వర్క్ అయిపోతున్నాను. స్టెప్ సేమ్ గా ఉందనుకోండి, రేపు ఇస్తాను. ఓకే, నేను అలా ట్యాగ్ నేమ్ ఇస్తే ట్యాగ్ నేమ్ లో మొత్తానికి రాయాలి కదా అనుకుంటున్నాను. మీకు స్టెప్స్ మెయిన్ అనమాట. ఓకేనా, ట్యాగ్స్ మారచ్చు. ట్యాగ్ అనేది జస్ట్ సినారియో ఐడెంటిఫై చేయడానికి మాత్రమే. ఓకేనా, అది జస్ట్ వీటిలో ఉన్నవి ఐడెంటిఫై చేసి అవుట్పుట్ రిలీజ్ చేస్తుంది. బ్లూ కోడ్ ఫైండ్ అవుట్ చేసి టెస్ట్ కేసుని రన్ చేస్తుంది అంతే. ఏది ట్యాగ్ నేమ్, ఓకేనా. ఇది జస్ట్ సినారియో నేమ్ లాగా అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ట్యాగ్ నేమ్ ఇస్తే ఈ ట్యాగ్ నేమ్ ఎన్ని సినారియోస్ ఉన్నాయో అన్ని సినారియోస్ రన్ అయిపోతాయి. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒకటే రన్ అయింది.
అంతే రన్ చేయడానికి మాత్రమే ట్యాగ్. ఓకేనా? కానీ మనకు ఇక్కడ ఈ స్టెప్స్ ప్రోగ్రామాటిక్ గా ఇవంతా ఇండివిజువల్ గా చూసుకుంటున్నాం మనం బ్లూ కోడ్ లో ఉందా లేదా ప్రతి స్టెప్. ఓకే. సో ఈ స్టెప్ ఒకసారి రాసామనుకోండి మళ్ళీ ప్రతిసారి మేము ఓన్ గా రాయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కామన్ స్టెప్ ఒకటి రాసేసారు అనుకోండి, ఆ స్టెప్ ని కాపీ చేసి ఎక్కడైనా వాడుకోవచ్చు అనమాట. రీయూజబుల్ స్టెప్ మరి. ఓకే, సో స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ స్క్రోలింగ్ ఎలా చేయాలో అర్థమైంది కదా అందరికి? అది బై ఓన్లీ జావా స్క్రిప్ట్ తోనే అవుతుంది. అంతే, ఇంకేమైనా ఫంక్షన్స్ ఉంటాయా దాంట్లో? ఇంకేం లేదు, జావా స్క్రిప్ట్. దాని కింద క్లిక్ చేయగానే ఏ మెథడ్లు ఇన్బిల్ట్ గా లేకుండా పోవడం ఇంటర్ఫేస్ యాడ్ చేయడానికి. జావా స్క్రిప్ట్ మనం జావాలో రాయలేం. జావా స్క్రిప్ట్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, డిఫరెంట్ లాంగ్వేజ్ అది. ఓకే. అది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఇది నార్మల్ జావా లాంగ్వేజ్. దీంట్లో ఆ ప్రోగ్రామ్ రాయలేరు కదా మీరు. అవును. కాబట్టి మీకు సజెషన్ చూపించు, ఆ సింటాక్స్ ఎగ్జాక్ట్ గా రాయాలన్నమాట. ఇప్పుడు ఫ్రేమ్ వర్క్స్ కూడా వచ్చాయి కదా, వాటికి కూడా వాలిడేషన్స్ రాయాలా? ఓన్లీ జావా స్క్రిప్ట్ కాకుండా. ఏ ఫ్రేమ్ వర్క్స్ కి? అంటే ఇప్పుడు వెబ్సైట్స్ ఓన్లీ జావా స్క్రిప్ట్ వరకే ఎనేబుల్, అంటే ఫ్రంట్ ఎండ్ యాంగులర్ కోడ్ కూడా వస్తుంది. యాంగులర్ అనేది కూడా జావా స్క్రిప్టే కదా. అవును, దాన్ని అడ్వాన్స్డ్ వర్షన్. అది ఒక ఫ్రేమ్ వర్క్ అంతే. ఇప్పుడు దాంట్లో వాడేది కూడా జావా స్క్రిప్టే, రియాక్ట్ అనేది కూడా జావా స్క్రిప్టే. ఓకేనా? ఇవన్నీ జావా స్క్రిప్ట్సే కాబట్టి అన్నిటికీ సెలీనియమే వర్క్ అవుతుంది. మీకు అలా కాదు, వేరే ఫ్రేమ్ వర్క్ వాడుకోవాలంటే సైప్రస్ ఫ్రేమ్ వర్క్, ఓకేనా, ఇట్లా జావా స్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్ సెపరేట్ ఉంటాయి, వాడుకోవచ్చు మీరు. అది డిపెండ్స్ అపాన్ కంపెనీ. జావా స్క్రిప్ట్ అనేది అనదర్ లాంగ్వేజ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి స్క్రీన్ షాట్స్ ఎలా తీసుకుంటాం. ఓకే, టేక్ స్క్రీన్ షాట్స్. దీంట్లో కూడా అమెజాన్ URL కామన్. ఓకే, నెక్స్ట్ I perform my take screenshots of the Amazon web page. అంటే ఫోటోలు వస్తాయా? ఫోటో తీసినట్టు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకేనా? హౌ కెన్ యూ టేక్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ ఏ వెబ్ పేజ్ అంటారు. ఓకే, బై యూజింగ్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ కాదు, జావా స్క్రిప్ట్ వాడడం దీనికి ఇంకొక ఇంటర్ఫేస్ ఉంటుంది స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి. చూడండి, టేక్ స్క్రీన్ షాట్ ఇంటర్ఫేస్. ఓకే, ఇది టేక్ స్క్రీన్ షాట్ ఇంటర్ఫేస్, ఇది యూస్ చేస్తాం. టేక్ స్క్రీన్ షాట్ ఇంటర్ఫేస్ TS ఈక్వల్స్ టు ఇంటర్ఫేస్ ని ఎలా క్యాష్ చేస్తాం వెబ్ డ్రైవర్ కి. బ్రాకెట్స్ వెబ్ డ్రైవర్ తర్వాత. సో ఇలా ఫస్ట్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఏదైనా ఒక స్క్రీన్ షాట్ ని తీసుకున్నాం అనుకోండి, అది మనకి ఏం రిటర్న్ చేస్తుంది? ఒక ఫైల్ కదా, అవుట్పుట్ ఫైల్. ఇమేజ్ ఫైల్ కదా. ఓకేనా? PDF అట్లాగా ఒక ఫైల్ రిటర్న్ చేస్తుంది అన్నమాట, ఫైల్ ఆబ్జెక్ట్. PDF లాగా కాదు, ఒక ఆబ్జెక్ట్ లాగా రిటర్న్ చేస్తుంది. దాన్ని ఎలా సేవ్ చేయాలనేది మీ ఇష్టం అన్నమాట. మరి PNG మోస్ట్ ప్రాబ్లీ మనం PNG ఫార్మాట్ లోనే సేవ్ చేస్తాం ఏ ఇమేజ్ అయినా సరే. ఓకే, PNG. ఓకే, సో ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసామనుకోండి, ts.get స్క్రీన్ షాట్. ఇదిగోండి, ఇదేం చేస్తుందండి ఈ ఫంక్షన్, మీరు ఏదైతే పేజ్ లో ఉన్నారో ఆ పేజ్ ని స్క్రీన్ షాట్ తీసేస్తుంది అనమాట. గెట్ స్క్రీన్ షాట్.
మీరు ఏదైతే పేజ్ కరెంట్గా ఓపెన్లో ఉందో ఈ ఈ పర్టికులర్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి ఏ పేజ్ ఓపెన్లో ఉందో ఆ పేజ్ని స్క్రీన్ షాట్ తీసేస్తుంది. తీసేసి ఏం చేయాలి, ఇది అవుట్పుట్ టైప్ యాజ్ ఫైల్, అవుట్పుట్ టైప్ డాట్ ఫైల్ అనమాట. ఇది ఒక ఫైల్గా రిటర్న్ చేస్తుంది. ఓకేనా. సో ఇది రిటర్న్ చేసిన ఫైల్ ఆబ్జెక్ట్ మనం ఎక్కడ స్టోర్ చేస్తాం, ఫైల్ ఈక్వల్స్ టు టేక్ స్క్రీన్ షాట్ డాట్ గెట్ ఫైల్. సో ఫైల్ ఆబ్జెక్ట్ ఇంపోర్ట్ చేస్తాం. ఓకే. సో స్క్రీన్ షాట్ తీయగానే ఈ ఫైల్ ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటాం దీన్ని, ఆ స్క్రీన్ షాట్ ఇమేజ్ని. ఓకేనా. నెక్స్ట్ ఆ ఇమేజ్ని ఎక్కడ కాపీ చేయాలి, నేను ఎక్కడో ఒక చోట సేవ్ చేయాలి కదా. స్క్రీన్ షాట్ తీసింది, ఆ తీసిన ఇమేజ్ ఆబ్జెక్ట్ని నేను ఎక్కడో ఒక చోట సేవ్ చేయాలి. ఓకేనా. నేను ఎక్కడ సేవ్ చేయాలనుకున్నానంటే ఈ టార్గెట్ లొకేషన్ ఉంది కదా, టార్గెట్ లొకేషన్లో ఇక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ రిసోర్సెస్లో సేవ్ చేద్దాం. సపరేట్ ఫోల్డర్ పెట్టుకుంటే పోతుందేమో స్క్రీన్ షాట్స్ టెస్ట్ ఎవిడెన్సెస్ ఉంది కదా, ఇక్కడ సేవ్ చేస్తాను నేను. టెస్ట్ ఎవిడెన్స్ అంటే మీరు ఆటోమేటిక్ గా ఉందండి, అది మనం చేసాం. ఈ యొక్క ఫోల్డర్ దీంట్లో సేవ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు దీంట్లో సేవ్ చేయాలంటే ఏం చేయాలి, మనకు ఈ ఫైల్ని కాపీ చేయాలన్నమాట, ఇమేజ్ని అక్కడ కాపీ చేయాలి. ఓకే. ఎలా కాపీ చేస్తాం, ఫైల్ హ్యాండ్లర్ చూడండి, సెలీనియం ఫైల్ హ్యాండ్లర్. ఇక్కడ చూడండి 2 ఉన్నాయి, ఫైల్ హ్యాండ్లర్ సెలీనియం ఒకటి ఉంది, ఫైల్ హ్యాండ్లర్ జావాది ఒకటి ఉంది. మనం సెలీనియం యూస్ చేయాలి ఇప్పుడు, కానీ సెలీనియం కూడా రాస్తుంది కాబట్టి. ఓకే. ఫైల్ హ్యాండ్లర్ డాట్ కాపీ, ఈ ఫైల్ని కాపీ చేయాలి. ఏ ఫైల్ని, ఈ ఫైల్ని కాపీ చేయాలన్నమాట. ఓకే. ఈ ఫైల్ని కాపీ చేయాలి. ఎక్కడ కాపీ చేయాలి, న్యూ ఫైల్ ఆఫ్ ఏంటి సిస్టమ్ డాట్ గెట్ ప్రాపర్టీ. ఓకేనా. సిస్టమ్ డాట్ గెట్ ప్రాపర్టీ యూజర్ డాట్ డిఐఆర్, యూజర్ డైరెక్టరీ. మీరు ఏ యూజర్ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నారో ఆ యూజర్ డైరెక్టరీ రిటర్న్ చేస్తాను అనమాట. ఓకే. అది ఇక్కడ రాస్తున్నాం కదా, ఎక్కడో సింటాక్స్ కాపీ చేసుకుందాం. సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ యూజర్ డ్రైవ్. ఓకే. ఇది ప్లస్. సో ఇక్కడ సేవ్ చేయాలి, అక్కడ టెస్ట్ ఎవిడెన్సెస్లో సేవ్ చేయాలి కాబట్టి కాపీ పాత్ రెఫరెన్స్ ఎక్కడి నుంచి, ఎస్ఆర్సి నుంచి కాపీ చేయాలి. టెస్ట్ ఎవిడెన్సెస్ వరకు ప్లస్. ఓకే. నెక్స్ట్ ప్లస్ దీంట్లో ఫైల్ నేమ్ సేవ్ చేయాలి కదా, ఫైల్ నేమ్ ప్లస్ ఓకే ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిపోద్ది కదా ఇంకా. స్లాష్ ఫైల్ నేమ్ పెట్టాలి కదా మనం, అమెజాన్ డాట్ పిఎన్జి ఫార్మాట్ లో సేవ్ చేయాలి. ఓకేనా. ఇది మనకు సింటాక్స్ అన్నమాట. కాపీ అనేది ఏంటి, హ్యాండిల్ ఎక్సెప్షన్. ఓకే. ఇది ఫైల్ని కాపీ చేసేస్తుంది, మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న ఫైల్ని. ఓకేనా. సో ఇక్కడ కాసేపు వెయిట్ చేద్దాం, స్లీప్ 3000 మిల్లీసెకండ్స్ వెయిట్ చేసి క్లోజ్ చేసేద్దాం. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఫంక్షన్ అన్నమాట. ఫైల్ హ్యాండ్లర్ ఫస్ట్ ఏం చేస్తున్నాం, టేక్ స్క్రీన్ షాట్ ఇంటర్ఫేస్ని క్యాష్ చేస్తున్నాం వెబ్ డ్రైవర్కి. చేసిన తర్వాత ఫైల్ ఈక్వల్స్ టు ts డాట్ గెట్ స్క్రీన్ షాట్ యాజ్ అవుట్పుట్ టైప్ డాట్ ఫైల్. ఒక ఫైల్ ఫార్మాట్లో మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నమాట. స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ఫైల్ ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా. ఈ ఆబ్జెక్ట్ మనం ఎక్కడో చోట కాపీ చేయాలన్నమాట, మనం కదా ఏదో ఒక లొకేషన్లో కాపీ చేయాలి కాబట్టి ఫైల్ హ్యాండ్లర్ డాట్ కాపీ ఫంక్షన్. కాపీ ఆఫ్ దేన్ని కాపీ చేయాలి, ఈ ఫైల్ని కాపీ చేయాలి. ఎక్కడ కాపీ చేయాలి, ఇక్కడ కాపీ చేయాలి, అంతే. ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేయండి, స్క్రీన్ షాట్ వస్తుందా లేదా చూద్దాం. ఓకే. వచ్చిందా లేదా చూడండి ఇక్కడ.
పేజ్ స్క్రీన్ షాట్ వచ్చేసింది. ఇలాగా మీరు ఏ స్క్రీన్ షాట్ కావాలన్నా తీసుకోవచ్చు. సింపుల్. అంటే మనం అక్కడికే పోయి సేవ్ చేయాలి, మన ఇష్టం అది, లేదా ఎక్కడైనా ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు ఫైల్. సపరేట్ ఫోల్డర్ చేసుకొని చేసుకోవచ్చు కదా. ఇక్కడ అన్నది సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసాం, టెస్ట్ ఎవిడెన్సెస్ ఫోల్డర్. స్క్రీన్ షాట్స్ లేదా టెస్ట్ ఎవిడెన్సెస్, మీరు టెస్టింగ్ చేశారా లేదా అనే ఎవిడెన్స్ ఏంటి, మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ అంతే కదా. ఫోల్డర్ లో సేవ్ చేస్తున్నాం మనం. బటన్ ప్రెస్ రామ్ కుమార్. ఓకే, అర్థం కదా స్క్రీన్ షాట్స్ ఎలా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఎర్రర్ వచ్చినా ఇంకా అట్లాగా స్క్రీన్ షాట్ తీసి పంపవచ్చు. సేవ్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసి ఆటోమేటిక్ గా సేవ్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ సపరేట్ కామన్ ఫంక్షన్ లో రాసుకునేసారంటే మీరు ఎప్పుడు స్క్రీన్ షాట్ కావాలో అప్పుడప్పుడు ఈ మెథడ్ కాల్ చేసి స్క్రీన్ షాట్ తీసేస్తూ ఉంటుంది అన్నమాట. ఇది టేక్ స్క్రీన్ షాట్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి CSS సెలెక్టర్. ఓకేనా, సిఎస్ఎస్ సెలెక్టర్ ఎక్స్పాత్ లాగా ఒక లొకేటర్ కదా సిఎస్ఎస్ సెలెక్టర్. లొకేటర్స్ ఏమేమి ఉన్నాయి? వాట్ ఆర్ డిఫరెంట్ లొకేటర్స్ ఇన్ సెలీనియం? ఐడి, నేమ్, క్లాస్, లొకేటర్స్. దాంట్లో సిఎస్ఎస్ సెలెక్టర్ అనేది ఒక లొకేటర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పాత్ అండ్ సిఎస్ఎస్ సెలెక్టర్ అంటారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు సిఎస్ఎస్ సెలెక్టర్ అనేది ఐడి ఆర్ క్లాస్ ఈ రెండే పెట్టుకోండి, ఇవంతా అవసరం లేదు. మనం మాక్సిమం ఎక్స్పాతే వాడతాము. ఓకేనా, ఇంకేదైనా మీరు సిఎస్ఎస్ సెలెక్టర్ వాడాలంటే ఈ రెండింటితో రాసుకోవచ్చు అనమాట, ఐడి, క్లాస్. సో ఏదైనా ఒక వెబ్ ఎలిమెంట్ కి ఎక్స్పాత్ ఎలా రాస్తామో సేమ్ అలానే సిఎస్ఎస్ సెలెక్టర్ కూడా రాయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఐడి యూజ్ చేసి క్లాస్ యూజ్ చేసి రెండో యూజ్ చేస్తాం. ఓకే, అట్రిబ్యూట్ అంటే ట్యాగ్ విత్ ట్యాగ్ నేమో స్టైల్ ని అది డిఫైన్ చేస్తాం కదా. ఈ సబ్ స్ట్రింగ్ ఇన్నర్ స్ట్రింగ్ అంటే ఏంటి? సబ్ స్ట్రింగ్ మెయిన్ గా ఒక పెద్ద సబ్ స్ట్రింగ్ అని చూసారు కదా. సబ్ స్ట్రింగ్ మెయిన్ స్ట్రింగ్ లో నార్మల్ స్ట్రింగ్. అంటే స్టైల్ డైరెక్ట్ గా స్టైల్ ఇక్కడ పెట్టుకోవద్దు మీరు. సిఎస్ఎస్ సెలెక్టర్ అంటే ఆ స్టైల్ పెట్టుకోకూడదు. ఇక్కడ మీరు ఏదైనా ఒక లొకేటర్ స్టైలింగ్ లోకి వెళ్ళకూడదు. మళ్ళీ ఈ లొకేటర్ యూస్ చేస్తే రాస్తాం. ఓకేనా, ఇక్కడ సిఎస్ఎస్ స్టైలింగ్ కింద ఉంది కదా, ఈ స్టైలింగ్ యూస్ చేసి రాయమన్నమాట. నెక్స్ట్ డబల్ కోలన్ ఈ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ లో బిఫోర్ ఆఫ్టర్ అంటే దేనికి ఇదా? అంటే డబల్ కోలన్ బిఫోర్ ఆఫ్టర్ అని వస్తుంది కదా, ఎక్కడ వచ్చింది? ఇందాక చెప్పినప్పుడు ఇప్పుడు కనిపించట్లేదు, ఇందాక వచ్చింది. ఇక్కడ వస్తుంది చూడండి, ఇప్పుడు ఫ్రేమ్స్ లో వస్తుంది అది. ఒక డ్యూ ఉండి బిఫోర్ అని దాని ముందు వస్తుంది. అది ఏవో HTML ట్యాగ్స్ మనకు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఒక సిఎస్ఎస్ సెలెక్టర్ రాయాలనుకోండి, నేను దేనికైనా ఎలా రాస్తాం? ఫస్ట్ ఐడికి క్లాస్కి. ఓకేనా, ఐడికి ఎలా రాస్తాం? సిఎస్ఎస్ సెలెక్టర్ అనేది చూడండి, ఐడికి సిఎస్ఎస్ సెలెక్టర్ రాయాలంటే హ్యాష్ వాడతాం అనమాట. ఇప్పుడు క్లాస్కి ఐడికి రాయాలంటే హ్యాష్ ఒకసారి, డాట్ ఒకసారి వాడతాం. ఓకేనా, ఇప్పుడు సిఎస్ఎస్ సెలెక్టర్ ఇన్పుట్ హ్యాష్ ఆ వాల్యూ అన్నమాట. ఓకేనా, ఇలా రాస్తాం యూజింగ్ సిఎస్ఎస్ సెలెక్టర్ రాయడానికి. నెక్స్ట్ క్లాస్ ఎలా యూజ్ చేస్తాం? పీరియడ్ డాట్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సిఎస్ఎస్ సెలెక్టర్ ఏదైనా ఒక దాని క్లాస్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి,
క్లాస్ కూడా మళ్ళీ అన్నిటికీ వర్క్ అవుతుంది ఇది. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి దీనికి ఎలా రాస్తాం CSS సెలెక్టర్. ఇక్కడ సింటాక్స్ చూడండి. HTML ట్యాగ్ హ్యాష్ ఐడి ఆఫ్ ద అట్రిబ్యూట్. HTML ట్యాగ్ తో స్టార్ట్ అవ్వాలి, హ్యాష్ ఉండాలి, తర్వాత ఐడి ఆఫ్ ద అట్రిబ్యూట్ అనమాట, దాని వాల్యూ ఉండాలి. కాబట్టి ఓపెన్ బ్రాకెట్ డబుల్ స్లాష్ ఇన్పుట్ ఇన్పుట్ అనేది HTML ట్యాగ్, అవునా కదా? హ్యాష్ ఐడి దేనికి ఉంది? ఐడి ఉందా దీనికి? టైటిల్ వాడదాం. ఇది ఏంటి? CSS సెలెక్టర్ ఫర్ నేమ్ అన్నమాట. ఓకే, ఏదైనా ఒక ఐడి తీసుకొని ఆ HTML ట్యాగ్ హ్యాష్ దాని ఐడి వాడితే CSS సెలెక్టర్ వచ్చేస్తుంది అన్నమాట. అదే క్లాస్కి రాయాలనుకోండి, డాట్ క్లాస్ ఉందా దీనికి? ఫార్మ్ కంట్రోల్. ఫైండ్ బై అన్న సిఎస్ఎస్ కూడా ఫైండ్ చేస్తుంది బ్రో. అదే పైన CSS కూడా రాసుకోవచ్చు మరి. ఓకే, ఇప్పుడు ఎక్స్పాత్ ఉంది కదా, CSS ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, మీరు ఏ అట్రిబ్యూట్స్ ఏ లొకేటర్స్ అయినా రాసుకోవచ్చు. సో ఐడితో రాశారంటే HTML ట్యాగ్ హ్యాష్ ఐడి వాల్యూ వస్తుంది. ఓకే, అదే క్లాస్తో రాయాలంటే HTML ట్యాగ్ డాట్ వాల్యూ. అంతే, CSS సెలెక్టర్స్. అంటే రెండిటికి వేరియేషన్ బ్రో. ఇది కొంచెం ఈజీ డాట్ అంటే హ్యాష్ పెడతాం. హ్యాష్ డాట్ అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఇది ఐడి క్లాస్ తో ఫైండ్ అవుట్ అవ్వకపోతే ఏమైనా యాక్సెస్ ఉపయోగిస్తారు మన వీటికి? యాక్సెస్ ఉండదు, CSS సెలెక్టర్లో యాక్సెస్ ఉండవు అనమాట. ఓన్లీ ఇంక దీంతో వెళ్ళిపోవచ్చు. అంతే. మాక్సిమం ఫైండ్ అవుట్ అవుతాయా? మనం CSS అసలు వాడాల్సిన అవసరం లేదు రియల్ టైంలో. ఎప్పుడు రాసినా మనకి ఎక్స్పాత్ రాయాలి. ఓకేనా? బెస్ట్ ప్రాక్టీస్ ఎక్స్పాత్ మీకు పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట. దీనికి ప్రిసీడింగ్ సిబ్లింగ్, ఫాలోయింగ్ సిబ్లింగ్, యాన్సిస్టర్ ఇవేమీ ఉండవు. అంటే ఈ ఐడి నమ్ముకుంటే అయిపోతాము. ఈ గంటకు ఒకసారి కూడా మారదు, నిమిషానికి మారుతున్నాను. ఐడీలు క్లాసులు వాడకూడదు అసలు అంత ఈజీగా. ఓకే, మరి సింపుల్ గా ఉండే వాటికి CSS వాడతారా? CSS సింపుల్ గా దొరికేస్తాయి చూడండి ఎక్స్పాత్లో. ఇప్పుడు CSS సెలెక్టర్ వాడుకోవచ్చు ఐడితో క్లాస్తో. అసలు మీరు సింపుల్గా చెప్పాలంటే CSS వాడదండి. సింపుల్ నా సజెషన్ అయితే సింపుల్ ఎప్పుడైనా ఎక్స్పాత్ మీకు బాగుండేది. ఓకే, రెండు తెలుసుకుంటే చాలు మీరు ఐడి క్లాస్ ఇంట్లో. నెక్స్ట్ వచ్చి ఇంకా ఇంకేమన్నా కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయినాయి సెలీనియంలో. ఇప్పుడు డైరెక్ట్ గా జావా స్క్రిప్ట్ ఏదైనా అవ్వకపోతే జావా స్క్రిప్ట్ కి వెళ్ళడం బెటర్ అంటారా? అంతే. టెక్స్ట్ బాక్సెస్ చూడండి, నేను చదువుతాను. టెక్స్ట్ బాక్సెస్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్, డ్రాప్ డౌన్స్, వెబ్ టేబుల్స్, క్యాలెండర్స్, అలర్ట్స్, navigation commands, total links present in a page, actions class, multiple windows, broken links, data table in Cucumber, weights in Selenium, JavaScript executor, page up, page down, file, take screenshot of the file, CSS selector, అన్నీ కవర్ చేస్తాం Selenium. ఇంకొకటి ఫైల్ అప్లోడ్ అవుతుంది, ఫైల్ అప్లోడ్. ఓకేనా? సో ఫైల్ అప్లోడ్ ఇది మ్యాక్లో చేయలేము, నేను రేపు చూపిస్తాను వేరే విండోస్ ల్యాప్టాప్లో ఫైల్ అప్లోడింగ్ ఎలా చేయాలనేసి. ఓకేనా? అది దానికి రోబోట్ క్లాస్ వాడతాం. ఓకే, నువ్వు అప్లోడ్ ఫైల్ అంటే
రోబోట్ క్లాస్, అది జావా క్లాస్ అన్నమాట. అదొక్కటి మనకు పెండింగ్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. వేరే వాళ్ళ సిస్టంలో రన్ చేసి చూపిస్తాను. మురళి, Yeah. నిన్న నేను ఒకటి ప్రోగ్రాము రాశాను ఎక్లిప్స్ లో. ఇది ఒకసారి చేయనా ప్రెసెంట్? ఇది ఫేస్బుక్ది చేశాను. చేస్తే అది పేజ్ ఓపెన్ అవుతుంది తప్ప సెండ్ కీస్ ఇవ్వట్లేదు. అది నేమ్ అన్నది కాదు. ఇక్కడ నేమ్ తీసుకుంటలేదు. దీనికి ఎక్స్పాత్ కూడా రాస్తాను. ఇందులో చూస్తే ఎక్స్పాత్ చూపిస్తాను. ఎక్సెప్షన్ ఏమైనా వస్తుందా? ఒకసారి ఎక్స్పాత్ మిస్టేక్ అనే చూపిస్తుంది. ఇంకా చూడండి, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. కిందకి రండి ఒకసారి. స్క్రిప్ట్ పైకి స్క్రోల్ చేయండి కొంచెం. స్క్రిప్ట్ పైకి వెళ్ళండి. స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ని కొంచెం పైకి ఓకే, చూడండి. మ్యాక్సిమైజ్ చేస్తున్నారు, తర్వాత ఫైండ్ ఎలిమెంట్స్ దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసి కాసేపు వెయిట్ చేయండి, అది లోడ్ అయ్యేలోపు. ఇవి కరెక్ట్గా చేయాలి. ఏ పేజ్, ఒక పేజ్ ఇంకో పేజ్ లోడ్ అయ్యేటప్పుడు కానీ, విండోస్లోకి లోడ్ అయ్యేటప్పుడు కానీ జాగ్రత్తగా. దాంట్లో ఏమైనా ఫ్రేమ్స్ ఉన్నాయో లేదు చూడండి. ఫ్రేమ్స్ ఉంటాయో చూడండి. ఫ్రేమ్స్, ఆ వెబ్ పేజ్ లో ఫ్రేమ్ ఏమైనా ఉందో చూడండి. ఎక్స్పాత్ తో ఫైండ్ అవుట్ చేయండి. దీంట్లో ఇప్పుడు ఓపెన్ అయింది కదా ఆ పేజ్ లో, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి ఎక్స్పాత్ తో. మీరు రాశారు కదా, ఎక్స్పాత్ తో ఫైండ్ అవుట్ చేయండి. రాశాను. అది కాపీ చేయమంటారా? జీరో అవుట్ ఆఫ్ 0 ఎంటర్ కొట్టండి. ఎక్స్పాత్ లేదు కదా లాస్ట్ లో. నో సచ్ ఎలిమెంట్ అంటే సింపుల్ ఏంటి, మీ ఎక్స్పాత్ కరెక్ట్ కాదు అంతే. మీరు ఎక్స్పాత్ కరెక్ట్ చేసుకొని చూసుకోవాలి. దాని మించి మనం ఏం చేయలేం. ఓకే, మళ్ళీ ట్రై చేస్తాను. ఓకే. ఓన్లీ బ్రో అడ్రస్ పేస్ట్ చేస్తారా, అదే పిన్ చేస్తారా తిరుపతి? పేస్ట్ చేస్తాను. సురేష్ ఉన్నాడు కదా, ఏం లేదు తిరుపతికి వచ్చేసేయండి, నేను చెప్తాను అడ్రస్. ఓకే.
ఏ టైం స్టార్ట్ అవుతుంది బ్రో మొత్తం? మార్నింగ్ 7:30 స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడన్నా 9కి 10కి కూడా రావచ్చు. ఓకే. సెలీనియం ఇంకా అయిపోయిందా బ్రో? అయిపోయింది. సరే అది ఏంటి పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ అవన్నీ మనకు వస్తాయి. నెక్స్ట్ కరాటే ఫ్రేమ్వర్క్ వస్తాయి అన్నీ వస్తాయి. రేపటి నుంచి ఏపీ టూలో బ్రో రెస్ట్ అయిపోయా? రెగ్యులర్ ఎస్క్యూఎల్ కి దీనికి సింటాక్స్ డిఫరెన్స్ ఉంటుందా? పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ ఏమీ ఉండదు. ఓకే. ఓకే, సెలీనియం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పటి వరకు ఓకే బాగానే ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ నుంచి రెస్ట్ అయిపోయి రేపటి నుంచి మొత్తం సాంస్క్రిట్ లాంగ్వేజ్ అన్నమాట. బ్రో రేపు ఈవినింగ్ మార్నింగ్ కూడా ఉంటాయి క్లాసులు? ఈవినింగ్ కూడా ఉంటాయి. ఈవినింగ్ ఏ టైంలో ఉంటాయి బ్రో? 7:30 నుంచి ఈవినింగ్ డైలీ 7:30 నుంచి 8:30 వరకు ఉంటాయి. సో 1 వీక్లో అయిపోతాయి క్లాసెస్. 28 మ్యాక్సిమం 10th క్లాసెస్ అయిపోతాయి మ్యాక్స్ టు మ్యాక్స్. అంటే మేము ఎక్కడైనా స్టక్ అయితే మీకు పింక్ చేయొచ్చు బ్రో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నియర్ బై అయితే వాళ్ళు ఇన్స్టిట్యూట్కి రావచ్చు, మాకు అవ్వదు కదా. పింగ్ చేయొచ్చు. ఓకే. ఓకే బాయ్.